హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈజీ వంట అయినా నా స్టైల్ చూడండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. పెద్దగా ఏం వేయాల్సిన అవసరం లేదు, అయినా కూడా టేస్ట్ అదిరిపోతుంది. కొంచెం అన్నం పెట్టుకొని మనకు కావాల్సినంత కూర పెట్టుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తింటున్నా చూడండి. టేస్ట్ అయితే అదుర్సండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. కొంతమంది పిల్లలు పెద్దలు ఈ కూర అంటే నచ్చదు, అసలు తినరు కూడా. అట్లా తినని వాళ్ళకు కూడా మీరు ఈ విధంగా నేను చేసినట్టు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అంటారు. కష్టం కూడా ఏముండదు. బ్యాచులర్ పిల్లలకైతే అసలు పండగే. అదేంటిది అనుకుంటున్నారా? ముందైతే రైస్ పెట్టుకుందాము. రైస్ అయ్యేలోగా కూర చారు రెండు అయిపోతే వేడివేడిగా తినచ్చు. రైస్ కుక్కర్ డబ్బాతోని 2 డబ్బాల రైస్ పోసిన బియ్యాన్ని ఒకసారి నీట్ గా వాష్ చేసుకున్న. ఎక్కువసార్లు వాష్ చేయొద్దు. 1:2 చొప్పున 4 గ్లాసుల నీళ్లు పోసిన. గిన్నెను కింద తడి లేకుండా తుడిచి కుక్కర్ లో పెట్టి రైస్ ఆన్ చేస్తున్నా. హెయిర్ ఫాలింగ్ తగ్గించి, కంటి చూపును మెరుగుపరిచి, స్కిన్ కు కాంతి తెచ్చి, ఫుల్ ఏ విటమిన్ ఉన్న క్యారెట్. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తప్పించి మిగతా ఎవరు ఇష్టపడని క్యారెట్ను కొబ్బరి కారం వేసి నా స్టైల్లో చేసి చూపిస్తా, చాలా బాగుంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, పచ్చిమిరపకాయలు కట్ చేసిన వేసి, ఒక స్పాచులా తీసుకొని ఒక్కసారి కలుపుకొని, 1 టీ స్పూను హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మటు కొనుక్కోదు బయట. 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతిపిండి వేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 350 గ్రామ్స్ క్యారెట్ను ప్యాన్లో వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. క్యారెట్ని తప్పకుండా వీక్లీ ట్వైస్ అన్నా మీ మెనూలో తప్పకుండా చేర్చుకోండి. ఏదో రకంగా తినాలండి. కూరగా కానీ, సలాడ్గా కానీ, స్వీట్గా కానీ, ఏదో విధంగా మన కడుపులోకి వెళ్ళాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా ముక్కలకు పట్టేట్టుగా. ఏబిసి జ్యూస్ చేసుకొని కనుక తాగితే ఇంకా మనకు తిరుగుండదు. అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ 3 కలిపి జ్యూస్ చేసుకొని రోజు 1 గ్లాస్ తాగితే చాలా హెల్దీ. ఫ్రై ఒకటి సరిపోదు కాబట్టి కొద్దిగా టమాటా పప్పు ఉంది, పెసరపప్పు, దాంతో సాంబార్ చేస్తున్నా. పప్పును మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని తీసి పెట్టుకున్న చింతపండు రసంలో వేసి సాంబార్కి సరిపడా నీళ్ళు పోసుకొని 1 టేబుల్ స్పూను సాంబార్ పొడి వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ సాంబార్ పొడి, నేను చేసుకున్నదే. నేను ఏవైనా ఇంట్లోనే చేసుకుంటా, ఏ పొడి కూడా కొనను. 1 పచ్చిమిరపకాయ కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని క్యారెట్ ఉన్న ప్యాన్ను ఇంకో స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకొని ఈ స్టవ్ పైన సాంబార్ పెడుతున్నా. కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా మసలనివ్వాలి. ఎంత బాగా మసలితే అంత మంచిగా ఉంటుంది సాంబారు. హై ఫ్లేమ్ పెడితే మటుకు అక్కడే ఉండాలి, లేకుంటే పొంగిపోతుంది. మంచి ఒకసారి కలిపేసుకొని 1/2 టీ స్పూను ఎండు కారప్పొడి వేస్తున్నా. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసి చేసిన పప్పే కాబట్టి కొద్దిగానే వేస్తున్న కారము. సాంబార్ పొడిలో కూడా కారం ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలి. చూడండి, సాంబార్ మంచిగా మసులుతుంది. ఉడుకుతున్న క్యారెట్లో 1 టీ స్పూన్ కారం వేస్తున్నా. ఇది ఎల్లిపాయలు ఎక్కువ వేసి చేసిన కొబ్బరి కారము. ఇది ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నా. క్యారెట్ కూరను ముందు స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకుందాము. కొబ్బరి కారం వేయగానే కూర అంతా మంచి గుమగుమలాడుతుంది. ఇల్లంతా మంచి స్మెల్ అయిపోయింది. కలర్ కూడా ఏం బ్యూటిఫుల్ కలర్ చూడండి. కొబ్బరి కారంలో మనం ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవన్నీ వేస్తాం కదా, చాలా టేస్ట్ వచ్చింది. కొబ్బరి కారం మేము అన్నంలోకి కూడా తింటాము, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. సాంబార్ పోపు పెడుతున్నా. ఒక చిన్న కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని మిరపగింజలు, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు చేస్తున్నా. కరివేపాకు వేస్తున్నా లాస్ట్కి. కొద్దిగా చిటికెడు పసుపు వేస్తున్నా. అంతా ఒకసారి కలిపేసుకొని 1/2 టీ స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మసులుతున్న సాంబార్లో ఈ పోపు అంతా వేసేసుకోవాలి. పోపు చారులో పడంగానే నెయ్యి వాసన ఇల్లంతా గుబాలిస్తుంది. అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మనకి ఇష్టం వచ్చినంత కొత్తిమీర సాంబార్లో వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి. చూడండి, కూర కూడా అయిపోతుంది దాదాపుగా. ఏ కూర అయినా కూడా స్టార్టింగ్ నుంచి సిమ్లో పెట్టుకొని వండుకుంటే అసలు మాడదు. చూడండి, ఎంత కొంచెం కూడా మాడలేదు. కలర్ కూడా చేంజ్ కాదు. కూరగాయలు ఒరిజినల్ కలర్ పోదు. సన్న ఫ్లేమ్ మీద వండితే టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. కూర అయిపోయింది. దీంట్లో కూడా తగినంత కొత్తిమీర, మనకు నచ్చినంత కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ పెడితే అంత ఉడకదు, పైనంత మాడిపోతుంది, అస్సలు టేస్ట్ బాగుండదు. చూడండి, మళ్ళీ కూడా కొత్తిమీర వేస్తున్నా. మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నా. ఇంకా అయిపోయింది, కూర అయిపోయింది, చారు అయిపోయింది. వంట అయిపోయేలోగా లంచ్ టైం కూడా అయింది. నవ్ ఇట్ ఈస్ టేస్టింగ్ టైం. మనకు నచ్చినంత కూర పెట్టుకొని కొంచెం అన్నం పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా కూరలు ఎక్కువ తినేసి అన్నం తక్కువ తినాలి. అన్నీ ఇప్పుడే అయినాయి కదా, వేడివేడిగా కాలుతున్నాయి. కూరలో అన్నం కలుపుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తింటున్నానండి.
అందరూ అన్నంలో కూర కలుపుకుంటారు, కానీ నేను కూరలో అన్నం కలుపుతా. కూర ఎక్కువ తిని అన్నం తక్కువ తింటాను కాబట్టి కూరలో అన్నం కలుపుతాను. చాలా టేస్ట్గా అయింది కూర. మెయిన్ కొబ్బరి కారం వేసినాం కదా, కొబ్బరి కారంతో చాలా టేస్ట్ వచ్చింది. కొబ్బరి కారం గ్రైండ్ చేసేటప్పుడు ఎల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తా కాబట్టి మంచి స్మెల్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. దీంట్లోనే కాకుండా ఆలుగడ్డ ఫ్రై చేసుకున్న ఫ్రైలలో అన్నిట్లోకి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సాంబార్లో క్యారెట్ కలుపుకుంటే చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి ట్రై చేయండి, కూర చాలా బాగుంటుంది.